నమస్కారం VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన భాగ్యనగర్ కాలనీ ముఖ్య నాయకులు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ముజ్గి మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల IPSను ఆహ్వానించిన ఆలయ అధ్యక్షులు. కొనసాగుతున్న సాయి పారాయణం. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో ముఖ్య నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ముఖ్య నాయకులు ఖమ్మం సురేందర్, పూసాల సంఘం అధ్యక్షులు పసుపులోటి శ్రీనివాస్తో పాటు సంఘం ముఖ్య నాయకులు తిరుపతి, రమణ, నారాయణ, శ్రీహరితో పాటు కాలనీ వాసులు, యువకులు, BJLP నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల్ రామ్నాథ్, పట్టణ బీజేపీ నాయకులు సాదం అరవింద్, భూపతి రెడ్డి, సుంకారి రాజేష్, తాజా మాజీ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు గారు చెప్పరా అన్న కొంచెం ఓకే. ఉమేష్ నాకు ఫోటో గ్రూప్ ఫోటో కదా అన్నతో ఒక్క ఫోటో అన్నతో ఒక్క ఫోటో వాళ్ళు మెయిన్ బబ్బి గారు మెయిన్ ఇలా రోజు ఉదయ్ 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 పప్పిదా నందు మనోళ్ళందరూ రండి. శోభన్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహేశన్న నాయకత్వం వర్ధిల్లాలి మహేశన్న నాయకత్వం వర్ధిల్లాలి. మున్సిపల్ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలా కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన వారు అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ సందర్భంగా 2 నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మున్సిపల్ కౌన్సిల్, ఒక ZP బిల్డింగ్. అన్ని చోట మన ROs రెడీ ఉన్నారు. కంటెస్టెంట్ కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయటే అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యు ఆర్ రిక్వెస్టెడ్ మీరు ఫైల్ చేయండి మీ నామినేషన్. థ్యాంక్ యూ. ముజ్గి మల్లన్న జాతరకు డాక్టర్ జి జానకి షర్మిల IPSను ఆలయ అధ్యక్షులు ఆహ్వానించారు.
నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో ఫిబ్రవరి 1 మరియు 2 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న ప్రసిద్ధి మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ను ఆలయ అధ్యక్షులు మల్లేష్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఇందుకు గాను జిల్లా ఎస్పీ జాతర సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్న సాయి పారాయణం 3వ రోజుకు చేరుకుంది. పట్టణంలోని శాస్త్రీనగర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న మహాసాయి పారాయణ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. సాయి దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పారాయణంలో బుధవారం బాలసాయి అవతారంలో చిన్నారి ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సాయిబాబా షిరిడిలో ప్రవేశించిన సన్నివేశాన్ని ఇక్కడ ప్రదర్శించారు. అంతకుముందు షిరిడి నుంచి తీసుకొచ్చిన సాయి పల్లకి పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు ఉప్పాల నందు, రామ్రెడ్డి, పండరి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, మనోహర్, మహేందర్, రేఖ, రమ తదితరులు పాల్గొన్నారు. గిన్నెల అడిగి తుడిచి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజుతో ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా నేటి నుండి నామినేషన్ దాఖల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ను అధికారులు ఏర్పాటు చేశారు. బాబు ఏంది నిర్మల్ నుండి పూరి జగన్నాథ్కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్టు బస్ డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి అన్నవరం, సింహాచలం, అరసవెల్లి, పూరి జగన్నాథ్, కోనార్క్, ద్వారకా, తిరుమలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె పండరి తెలిపారు. ఈ బస్ ఫిబ్రవరి 6వ తేదీ రోజు పెట్టారు, కానీ భక్తుల కోరిక మేరకు మున్సిపల్ ఎన్నికల ఉన్నందున ఫిబ్రవరి 6కు బదులుగా ఫిబ్రవరి 4వ తేదీ రోజుకు మార్చబడింది. ఛార్జీ వెళ్ళడానికి రావడానికి కేవలం 6,400 రూపాయలు ఉంటుందని అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం నుండి నిర్వహించే అర్బన్ మండల స్థాయి క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. మండల స్థాయి క్రీడా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఇప్పటి వరకు 450 మంది క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఈఓ భోజన్న అన్నారు. తొలిమెట్టు అంటే పరీక్ష అని, విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఈఓ భోజన్న అన్నారు. మంగళవారం రత్నాపూర్ కాండ్లీలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎఫ్ఎల్ఎస్ పరీక్ష కొరకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘం భవనంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి, మహేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ ప్రకారం ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని, ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ ఇవ్వాలని అన్నారు. నిర్మల్ జిల్లా మెడికల్ కాలేజ్, జనరల్ ఆసుపత్రికి సిబ్బందికి ఏ సమస్య వచ్చినా అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి తలకొక్కుల నరహరి పాల్గొన్నారు. లాస్ట్ మనకు కావాల్సింది ఏం కావాలా? బలం కావాలి, అంతేనా? మీరు చెప్పిన సమస్యలు అనుభవించబట్టి, ఇబ్బంది పడబట్టి గత 15-20 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా అదే స్థితిలో ఉన్నా కాబట్టి నాలాగా ఇంకొకరు కావద్దనేటువంటి నినాదంతో మనం ఉద్యోగులందరినీ మమేకం చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలా టీఎన్జిఓ మన ప్రభాకరంగా చెప్తాడు, వాళ్ళకి వచ్చిన హక్కులు ఎట్లా వస్తాయి, ఏ హక్కు కూడా మనకు డైరెక్ట్గా రాలే. వాళ్ళకు కూడా ఇలా వాళ్ళు ప్రతిదీ వాళ్ళు ఆహ్వానించు ప్రభుత్వం నుంచి పొందుతున్నారు అని అన్నప్పుడు అనేక పోరాటాలు చేసి సాధించుకునే, మనం చేసిన దాంట్లో కూడా అనేక పోరాటాలు చేసి మనం మీకు ఒకటి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉందా? ఇక్కడ మన దగ్గర బ్లడ్ బ్యాంక్ లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరు? 4 ఉన్నారా? బ్లడ్ బ్యాంక్ లో పనిచేసేటువంటి బ్లడ్ బ్యాంక్ లో గతంలో మీరు RCH2 ప్రాజెక్ట్ ద్వారా జీతాలు తీసుకునేవారు, అవునా? అంతేనండి. RCH2 ప్రాజెక్ట్ లో మీకు వచ్చే జీతం ఎంత అండి? గౌరవ వేతనం అని 10,000 రూపాయలు జీతమే వచ్చేవాళ్ళు, అవునా? దాని తర్వాత ఏం చేసినారు వాళ్ళు? RCH2 వాళ్ళు ఎత్తేసిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ తర్వాత జీతాలు ఎప్పుడు వచ్చేది? మీకు దగ్గర 6-7 నెలలకు ఒకసారి వచ్చేది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన భాగ్యనగర్ కాలనీ ముఖ్య నాయకులు. నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ముజ్గి మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ను ఆహ్వానించిన ఆలయ అధ్యక్షులు. కొనసాగుతున్న సాయి పారాయణం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.